భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ ఐసీఏఐ నూతన అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ప్రసన్న కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో సహచరుల కోలాహలం మధ్య బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ సీఏ పూర్తి చేసి 1985లోనే విశాఖలో స్థిరపడ్డారు. విద్యార్థి దశలోనే దక్షిణ భారత సీఏ విద్యార్థి సంఘంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రసన్న కుమార్ను సహచరులు భుజాలపై ఎత్తుకొని అభినందనలు తెలిపారు. ఆయన ఎన్నిక తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. సంవత్సరాల తర్వాత అవకాశం తెలుగువాడికి ఆంధ్రప్రదేశ్ నుంచి రావడానికి అవకాశం దక్కింది. నేను 74వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను ఇవాళ. సో ఈ సందర్భంగా భారతదేశం మొత్తం మీద కూడా ఎకనామిక్ వ్యవస్థలో మా ఇన్స్టిట్యూట్ ఎంతో పాలు పంచుకుంది. ప్రతిరోజు ప్రతి పూట భారత ప్రభుత్వంతో కలిసి స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేసి భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047కి సాధించేదానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. ఇంకా ఫర్దర్ హైట్స్ తీసుకెళ్లి భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీగా చూడాలనేది మా ఉద్దేశం. దృక్పథంతో పనిచేస్తాను. విశాఖపట్నం బ్రాంచ్ చైర్మన్గా, తర్వాత అంతకుముందు విద్యార్థి దశలోనే స్టూడెంట్ సికాసా కమిటీ చైర్మన్గా, విశాఖ బ్రాంచ్ చైర్మన్గా, అట్లాగే సదరన్ ఇండియా రీజన్ కౌన్సిల్కి చైర్మన్గా, ఆ తర్వాత 3 సార్లు సెంట్రల్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికై నాలెడ్జ్ పరంగా ఒక స్టూడెంట్ ఏం కోరుకుంటాడు, ఒక మెంబర్ ఏం కోరుకుంటాడు, అసలు ఇన్స్టిట్యూట్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని అన్ని విషయాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం అంటే చాలా గొప్ప విషయం.